హాయ్ అండి. సమ్మర్‌లో కూల్‌గా చల్లగా రిఫ్రెష్ అవ్వడానికి కొన్ని డ్రింక్స్ గురించి ఈరోజు తెలుసుకుందాము. సో, దాంట్లో భాగంగా మొదటిగా ఇలాగ కొన్ని లెమన్స్, కొన్ని బ్లాక్ గ్రేప్స్ అండ్ పుదీనా వేసి కొంచెం క్రష్ చేసుకుని దాంట్లోకి ఒక ఐస్ క్యూబ్ యాడ్ చేసుకుని, స్పూన్ నానబెట్టుకున్న సబ్జా గింజల్ని యాడ్ చేసుకుని, తర్వాత ఒక స్పూన్‌తో షుగర్ యాడ్ చేసుకుని, నెక్స్ట్ ఒక ఇంచ్ బ్లాక్ సాల్ట్ యాడ్ చేసుకుని, తర్వాత దాంట్లోకి వాటర్‌ని వేసుకుని చక్కగా ఈ సమ్మర్ డ్రింక్‌ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తాగేసేయొచ్చండి. చాలా బావుంటుంది. గ్రేప్స్, పుదీనా అండ్ లెమన్ ఈ 3 కూడా ఒక మంచి టేస్ట్‌నిస్తాయండి. అవి మంచి రిఫ్రెషింగ్ చేస్తాయి మనల్ని. చాలా టేస్టీగా, హాయిగా అనిపిస్తుంది. ఒకసారి వీలైతే ట్రై చేసేసేయండి ఈ డ్రింక్‌ని. నెక్స్ట్ డ్రింక్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి సోంపు యాడ్ చేసుకుని ఒక 100 గ్రామ్స్ సోంపు యాడ్ చేసుకుని దానిలోకి ఒక స్పూనెడు మిరియాలు అండ్ ఒక 50 గ్రాములు పటిక బెల్లం అండ్ ఒక స్పూనెడు గసగసాలు యాడ్ చేసుకుని అవి మెత్తగా పొడిలాగా చేసుకోవాలండి. మిక్సీ పట్టిన పొడిని ఒక జల్లెడలోకి తీసుకుని మెత్తగా జల్లించుకుని ఆ మెత్తగా వచ్చినటువంటి ఆ మిశ్రమాన్ని ఒక గ్లాస్ జార్లోకి ప్రిజర్వ్ చేసుకోవచ్చండి. చాలా రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. సో ఇప్పుడు దాంతో మనం రిఫ్రెషింగ్ డ్రింక్ తయారు చేసుకుంటున్నాము. అది మనం ఒక 2-3 స్పూన్స్ వరకు యూస్ చేసుకోవచ్చండి ఆ పొడి. తర్వాత సబ్జా గింజలు, లెమన్ అండ్ గోందండి ఇది. గోందు అనేది ఈ మధ్యన చాలా మందికి తెలుసు. సో అందుకే దాని గురించి చెప్పట్లేదు. దాంతోపాటు పుదీనా, ఒక స్పూన్ షుగరు అండ్ కొంచెం బ్లాక్ సాల్ట్ యాడ్ చేసుకుని, తర్వాత దాంట్లోకి వాటర్, తర్వాత ఒక ఐస్ క్యూబ్ కూడా యాడ్ చేసుకుని, తర్వాత దాంట్లోకి మనం వాటర్ యాడ్ చేసుకుంటే అసలు ఎంత మంచి టేస్ట్ అంటే ఇది చాలా బాగుంటుందండి. ఈ డ్రింక్ డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూస్ చేస్తే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయండి. దాంతోపాటు బాడీ అంతా కూడా డీహైడ్రేషన్ ఏదైతే ఉందో ఆ ప్రాబ్లం నుంచి మనం కాపాడుకోవచ్చు. అసలు చాలా బాగా పనిచేస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ డ్రింక్ అండి, నేను చూపించబోయే నెక్స్ట్ డ్రింక్ ఒక గ్లాస్ తీసుకుని దానిలోకి ఒక స్పూన్తో సబ్జా గింజలు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక లెమన్ తీసుకుని ఒక హాఫ్ చేసుకుంటే సరిపోతుంది. దాంతోపాటు ఒక ఐస్ క్యూబ్ యాడ్ చేసుకుని, పుదీనా కూడా యాడ్ చేసుకుని దానిలోకి వాటర్ అండి. ఈ వాటర్ నార్మల్ వాటర్ కాదు. ఇది శంకు పూలు ఉంటాయి కదండి, శంఖం పూలు అని చెప్పేసి అంటాం, శివుడిని పూజిస్తారు కదా. ఆ పూలని మనం వాటర్లో వేస్తే ఆ పూలలో వచ్చినటువంటి ఫ్లేవర్ మాట అది. సో అందుకే కలర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. దీని వలన కూడా చాలా మంచి మెడికల్ వాల్యూస్ అనేవి ఉంటాయండి. మనకి చాలా మంచి హెల్త్కి చాలా మంచిది ఇది. సో రెగ్యులర్గా కాకపోయినా వీక్లీ వన్స్ అయినా ఇది తాగగలిగితే మనకి లేడీస్లో వచ్చేటువంటి యూట్రస్ ఇష్యూస్ కానీ, నెక్స్ట్ డైజెస్టివ్ ఇష్యూస్ కానీ, లేకపోతే బీపీ, షుగర్ ఇలాంటి వాటికి కూడా ఇది బాగా పనిచేస్తుందండి. నెక్స్ట్ రిఫ్రెషింగ్ డ్రింక్ గురించి చూద్దాం. తీసుకుని దాంట్లోకి వాటర్ మెలన్ పీసెస్ ఒక 10-15 పీసెస్ చిన్న పీసెస్గా యాడ్ చేసుకోవాలండి. తర్వాత దాంట్లో కొంచెం పుదీనా, కొంచెం బ్లాక్ సాల్ట్ వేసుకుని క్రష్ చేసుకోవాలి అదంతా కూడాని. అది క్రష్ చేసుకున్న తర్వాత దాంట్లోంచి ఆ ఫ్లేవర్స్ అన్నీ ఒకదానికొకటి యాడ్ అవుతాయి. సో తర్వాత దాంట్లోకి కొంచెం లెమన్ పిండుకుని, తర్వాత దాంట్లోకి ఒక స్పూన్ అంత షుగర్ వేసుకుని, తర్వాత ఒక స్పూన్ సబ్జా గింజలు. నెక్స్ట్ ఇది రూఅబ్సా డ్రింక్ అండి. ఇది మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది. సో దాంతో అది కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుని, తర్వాత దాంట్లోకి వాటర్ యాడ్ చేసుకుంటే సూపర్ డ్రింక్ రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. సమ్మర్లో మనకి అందరికీ కూడా బాడీ డీహైడ్రేట్ అయిపోతుంటుందండి. దానివల్ల మనం ఫేడ్ అవుట్ అవుతాము. సో దాని నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఈ డ్రింక్ చాలా బాగా పనిచేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ 4 డ్రింక్స్ వలన కూడా
మన బాడీకి చాలా చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా బాగా మీకు దానిలో ఉన్న రిఫ్రెష్మెంట్ ఏదైతే ఉందో అది, నెక్స్ట్ మీరు బాడీలో ఉన్న చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా కూడా మీరు గ్రహిస్తారు. నెక్స్ట్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మనీ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.